అరాచకాలు, వైసీపీ నాయకుల అండా అధికారంతో రెచ్చిపోయిన నిందితులు, అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందాకు పాల్పడిన తిరుపతి ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ గుణశేఖర్. తిరుపతి ఎంపీ గురుమూర్తి గన్మెన్ గా పనిచేశాడు గుణశేఖర్. నిందితుడి తండ్రి మూర్తి సుబ్బయ్య వైసీపీ తరపున ఎంపీటీసీ సభ్యుడిగా, తల్లి మూర్తి మునియమ్మ కేవీపురం జెడ్పీటీసీ సభ్యురాలు. దీంతో కానిస్టేబుల్ గుణశేఖర్ ను తిరుపతి ఎంపీ గురుమూర్తి గన్మెన్ గా వైసీపీ ప్రభుత్వం నియమించింది. ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉన్న గుణశేఖర్ తర్వాత ప్రజాప్రతినిధి పంచన చేరేసరికి మోసాలను ఇతర రాష్ట్రాలకు విస్తరించాడు. స్వాతంత్ర సమరయోధుల స్థలం చూపించి 22 లక్షల రూపాయలు కాజేసి అధికారం వండతో కేసు నమోదు కాకుండా అడ్డుకున్నాడు. తిరుపతి జిల్లా కేవీపురం మండలం ఆర్ఏ గ్రామానికి చెందిన గుణశేఖర్ 2009లో కానిస్టేబుల్ గా చేరాడు. ప్రత్యేక పోలీసు విభాగంలో బాంబు డిస్పోజబుల్ బృందంలో పనిచేశాడు. వైసీపీ అధికారంలోకి రాగానే తిరుమలలో ప్రోటోకాల్ విధులలో చేరాడు. దర్శనం పేరుతో అడ్డదారుల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు తిరుపతి ఎంపీ గురుమూర్తి గన్మెన్ గా పనిచేశాడు. ఎంపీ సిఫార్సు చేసిన భక్తుడి నుంచే 40,000 రూపాయలు